దేవునికే మహిమ కలుగునగాక. చెప్దామా? దేవునికి స్తోత్ర. అందరూ సంతోషంగా దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవునిని ఆరాధించటం ఓ భాగ్యం. బైబిల్లో రాయబడింది, సజీవులే కదా మిమ్మల్ని స్తుతించేది, మను నిన్ను స్తుతించలేదు కదా. సజీవులే కదా మిమ్మల్ని ఆరాధించేది, చచ్చినవాడు నిన్ను మహిమపరచలేడు కదా అని వాక్యం ఉంటుంది. అవును, సజీవంగా ఉన్నాం గనుకనే, ప్రాణంతో ఉన్నాం గనుకనే, ఉనికి కలిగి బ్రతుకుతున్నాం గనుకనే, సెలిస్తున్నాం గనుకనే ఆయనను మనం స్తుతించడానికి ఈరోజు దేవుని సన్నిధిలోకి చేరాం. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతోమంది ప్రియ దేవుని బిడ్డలారా సజీవంగా లేరు, లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వారు తనువు సాలించబడింది, వారు లోకయాత్రను ముగించుకొని వెళ్ళిపోయారు. కానీ ఇదిగో దేవునిని ఆరాధించడానికి 2025 సంవత్సరం ఈ ఫిబ్రవరి 1 రోజున ఆదివారంలో ప్రభుని స్తుతించడానికి దేవుడు అవకాశం మనకు కలిగించాడు. మరొకసారి చప్పట్లు కొడదా. దేవునికి మహిమ. రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి. ఇది దేవుని కృప మాత్రమే. కాబట్టి దేవునిని మనం హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి. మన్ను నిన్ను స్తుతించలేదు కానీ సజీవులే కదా దేవుణ్ణి స్తుతించేది. అవునండి, ఇక్కడ చేరిన మనందరిని దేవుడు కాపాడాడు కనుకనే దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం, దేవుణ్ణి మహింపరచగలుగుతున్నాం, దేవుణ్ణి కొనియాడగలుగుతున్నాం, దేవుణ్ణి గమనించండి ఆరాధించగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, కాబట్టి ఆయనకేమిచ్చి ఆయన రుణం తీర్చగలం? ఆయనకేమిచ్చి ఆయన రుణం తీర్చగలం? ఎన్నో చేశాడు మన జీవితంలో, ఎన్నో చేశాడు మన జీవితంలో. ఎంతగానో కృపను పంచాడు కదా, ఎంతగానో దేవుడు తన ప్రేమను పంచాడు కదా. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా మనం అర్థం చేసుకుందాం. దేవునిని మనం స్తుతించాలి, దేవుని స్తుతించాలి, దేవునిని గణపరచాలి, దేవునిని మహిమపరచాలి, దేవునిని ప్రియ దేవుని కొనియాడాలి, దేవునిని గణపరచాలి. దేవునికి వేలాది నదులను తెస్తారు తైలమునిచ్చిన. కొన్నిసార్లు మనం ప్రియ దేవుని దేవుడిని గొప్పగా చేయలేం, కానీ దేవుడిని విరిగినలిగిన హృదయంతో మనం దేవుణ్ణి మహిమపరిస్తే దేవుడు ఆనందపడతాడు. దేవునికి స్తోత్రం. అయితే చూడండి, అపోస్తలుల కార్యము ప్రియ దేవుని గమనించండి. ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యంలో ఒకసారి చదువుకుంటే రాయబడుతున్న మాట 28వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అని రాయబడుతుంది. ఈ సంఘాన్ని ఎవరు సంపాదించాడంట? చెప్పండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ రక్తమును ఇచ్చి కొనుక్కున్నటువంటి ఆయనకి మనం ఏమిస్తే సరిపోతుంది? దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు కదా. దేవుడు తన యొక్క స్వరక్తమిచ్చి ఈ సంపాదించుకున్నటువంటి సంఘం ఆయన సొత్తుగా మారిపోయాం, ఆయన పిల్లలుగా మారిపోయాం, ఆయన ప్రజలుగా మారిపోయాం, ఆయన జనంగా మారిపోయాం, ఆయన స్వాస్థ్యముగా సొత్తుగా మారిపోయాం కదా. అయితే గమనించండి, క్రీస్తునందు ప్రియులారా మారిపోయినటువంటి మనం ఏం చేయాలి?
ఏం చేస్తే దేవుడు ఆనందపడతాడు? ఏం చేస్తే దేవుడు ఘనపరచబడతాడు? ఏం చేస్తే దేవుడు ఆనందపడతాడు? ఏం చేస్తే దేవుడు ఘనపరచబడతాడు, కొనియాడబడతాడు? కాబట్టి క్రీస్తునందు ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆలోచన చేద్దాం, దేవుడిని ఆరాధించడానికి మనం ఏం చేయాలి? మహిమపరచబడతాడు. స్వరక్తి మించి సంపాదించుకున్నాడు కదా ఈ సంఘాన్ని. అయితే ఏమి చేస్తే దేవుడు ఆనందపడతాడో గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చూద్దామండి. ఏమి రాయబడుతుంది? ఎవరు? మనం చదువుకున్నట్లయితే క్రీస్తునందు ప్రియులారా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, ఇలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి అని రాయబడుతుంది. కొనుక్కున్నాడు కదా తన రక్తముతోటి, కొన్నాడు కదా మనలను. మరి కొన్నాడు కదా మనందరినీ, తన స్వరక్తమిచ్చి కొన్నాడు కదా. ఆ కొనుక్కున్నటువంటి ఆయన్ని మనం ఏం చేయాలంట? దేహముతోటి మహిమపరచాలి. మన దేహముతోటి మహిమపరచాలి. మన దేహముతో మహిమపరచాలంటే ఈ దేహములు ఏమున్నాయి చెప్పండి? చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అర్థమవుతుందా? నోరు ఉంది, తర్వాత ఇంకేమున్నాయి? కళ్ళు ఉన్నాయి, ఈ శరీరం ఉంది. ఇవన్నిటితో దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. టోటల్గా మన యొక్క దేహం అంతటితో దేవుడిని స్తుతించాలి. టోటల్గా మనం చూడండి, మనలో ఉన్నటువంటి దేహంతో అంతటి దేవుడిని స్తుతించాలి. ఎందుకంటే దేవుడు మనలను కొన్నాడు కాబట్టి చెప్తున్నాడు కదా, ఈ దేహముతో దేవుని మహిమపరచండి. నిజమే, మన దేహం వల్ల దేవునికి మహిమ రావాలి. మన దేహము వల్ల దేవునికి మహిమ రావాలి. ఎందుకనగా దేవుడు ప్రియ దేవుడారా తన అమూల్యమైన రక్తమును ఇచ్చి కొన్నాడు, మనలను విమోచించాడు మనలను. కనుక ప్రియ దేవుడారా పాపములో, శాపములో, లోకములో, మలినములో ఉన్నటువంటి మనలను ఆయన రక్తంతో ప్రియ దేవుడారా కొన్నాడు. గనక గమనించండి, మనం ఏం చేయాలి? చూడండి, మన దేహముతోటి దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహము ఇప్పుడు ఒక గొర్రెపిల్ల ఉంది. గొర్రెపిల్లని కొనుక్కున్నావు, కొన్న తర్వాత నీదవుతుందా ఎవరిదవుతుంది? గమనించండి ప్రియ దేవులారా, నువ్వు కొనుక్కుంటే నీదవుతుంది, నేను కొనుక్కుంటే నాదవుతుంది. అవునా కదా? ఒక వస్తువా నువ్వు కొంటే నీదవుతుంది, నేను కొంటే నాదవుతుంది. అట్టాగనే దేవాతి దేవుడు మనలందరినీ తన రక్తముతో కొన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తం అంత విలువైనది, యేసు రక్తము అంత విలువైనది. అందుకే నువ్వు భక్తుడు ఏం పాడుకున్నాడు? యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, హల్లెలూయా. కాబట్టి ఈ రక్తం పెట్టి దేవుడు ఏం చేశాడంట? కొన్నాడు. ఈ రక్తంతో దేవుడు ఏం చేశాడంట?
కొనుక్కున్నాడు. కాబట్టి ఈ దేహాన్ని కొన్నాడు, ఈ శరీరాన్ని మొత్తం కొనేశాడు, ఈ మనిషిని కొన్నాడు. కాబట్టి ఈ దేహంతో ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలి, మహిమపరచాలి. డబ్బుతో ఒక వ్యక్తి గేదెను కొనుక్కున్నాడు పాలు ఇస్తుందని. అది పాలు ఇవ్వకపోతే యజమానుడు ఏం చేస్తాడు? బాధపడతాడు. అయ్యో, దీనికి అనవసరంగా కొన్నానే, డబ్బు పెట్టానే, తర్వాత మరి కుడితిపోసానే, లేకపోతే ఇంకా కొన్ని చేశానే, దాన్ని భద్రపరిచానే, మేత వేసానే, సంరక్షించానే అని, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పాలు ఇవ్వట్లేదే, దీనివల్ల ఉపయోగం లేదని ఆ యజమానుడు బాధపడతాడుగా. అట్టాగనే ఆ ఇలువ పెట్టి కొన్న దేవుడు, ఆ రక్తమిచ్చి కొన్న దేవుడు, చూడండి, తన ప్రాణాన్ని ఇచ్చి కొన్న దేవుడు, తన యొక్క చూడండి తేజస్సును విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, అధికారమును విడిచిపెట్టి మనలను రక్షించడానికి భూమికి వచ్చిన దేవుడు మహిమపరచబడాలి అంటే మన దేహముతో దేవుని ఏం చేయాలా? మహిమపరచాలి. ఈ చెయ్యి అంటది నేను మహిమపరచను అంటే దేవుడికి ఆనందం రాదు. ఈ కాలు దేవుణ్ణి మహిమపరచను అంటే దేవునికి ఆనందం రాదు. ఈ నాలుక దేవుణ్ణి స్తుతించను అంటే దేవునికి మహిమ రాదు. గమనించండి, మన కాళ్ళు దేవుని కొరకు పరిగెత్తకపోతే దేవునికి మహిమ రాదు. గమనించండి, మన యొక్క హృదయము దేవుని కొరకు మండకపోతే దేవునికి మహిమ రాదు. మనం చేస్తున్నటువంటి ప్రతి పని ఈ దేహము ద్వారా దేవునికి మహిమ రాకపోతే దేవునికి మహిమ రాదు. దేవుడు ప్రియదేవునిలా గణపరచబడలేడు. ఎందుకంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. కాబట్టి మన దేహముతో ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేహంతో దేవుని మహిమపరుస్తున్నారా? చాలామంది సారాయికి ఈ దేహాన్ని ఇస్తున్నారు. చాలామంది ఈ దేహాన్ని పాపానికి ఇస్తున్నారు. చాలామంది ఈ దేహాన్ని గమనించండి, లేనిపోయిన వాటికి ఈ దేహాన్ని అప్పచెప్పుకుంటున్నారు. కానీ దేవునికి అప్పచెప్తున్నారా? దేవుడిని మహిమపరిచేటట్టుగా ఈ దేహాన్ని అప్పగించుకుంటున్నారా అంటే చాలామంది జీవితాల్లో పాపానికి, పేకాట్లకు, లంచాలకు, త్రాగుడుకు, జోజాలకు, అక్రమాలకు, అన్యాయాలకు ఈ దేహమును ప్రియదినములను సమర్పించి దేవునిని గాయపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇలువ పెట్టి దేవుడు కొనుక్కున్నప్పుడు ఈ దేహముతో ఏమి చేయాలి అంటే దేవునిని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దేహంతో ఏం చేయాలంటే దేవునిని మహిమపరచాలి. ఎందుకు? ఆయన పరలోకము నుండి భూమికి దిగి వచ్చాడు. అందుకని భక్తుడు ఏం పాడుకున్నాడు? మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండి, చప్పట్లు కొట్టాలి. కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, హల్లెలూయా. కాబట్టి ఆ మహిమలో ఉన్న దేవుడు భూమికి దిగి వచ్చాడు. మహిమలో ఉన్న దేవుడు భూమికి దిగి వచ్చాడు. ఎందుకంటే మనల్ని రక్షించడానికి, ఎందుకయ్యంటే మనల్ని కాపాడడానికి, ఎందుకయ్యంటే మనకు క్షేమాన్ని ఇవ్వటానికి, ఎందుకయ్యా అంటే ఆ రక్తం ఇచ్చి మనల్ని విమోచించడానికి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన దేహముతో దేవునిని మహిమపరచాలి. మన దేహమును దేవునికి ఇచ్చేవారంగా, మన దేహము ద్వారా దేవునికి మహిమ వచ్చేటట్లుగా మనం చేయాలి. దేవుడు ఏడ్చేటట్టుగా చేసుకోకూడదు. మన దేహాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి, మన బ్రతుకును బట్టి దేవుడికి దుఃఖం రాకూడదు, దేవుడికి కన్నీళ్లు రాకూడదు. దేవుడు ప్రియదేవుని బిడ్డలారా ఏడుస్తాడంటే తెలుసా సంగతి? మనల్ని బట్టి
మనల్ని బట్టి దేవుడు ఏడుస్తాడంట. ఆ సంగతి తెలుసా మీకు? చూడండి, ఆదికాండము ప్రియ దేవుని బిడ్డలారా 6వ అధ్యాయము గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి 6వ అధ్యాయము 5వ వచన భాగంలో చదివితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి యొక్క హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నొందాడంట ఆయన. అర్థమవుతుందండి? దేవుడు నిన్ను చేసినందుకు ఏడవకూడదు, నన్ను చేసినందుకు ఏడవకూడదు, నిన్ను పుట్టించినందుకు దేవుడు ఏడవకూడదు, నన్ను పుట్టించినందుకు దేవుడు ఏడవకూడదు, కన్నీళ్ళు పెట్టుకోకూడదు. ఎందుకు అనవసరంగా, ఎందుకు ఈ వ్యక్తిని సృష్టించాను, ఎందుకు ఈ వ్యక్తిని కలుగు చేశాను, ఎందుకు ఈ వ్యక్తిని నేను కాపాడాను, ఎందుకు కోసం ఈ వ్యక్తి కోసం నేను చనిపోయాను, ఎందుకు ఈ వ్యక్తి కోసం నేను రక్తం గార్చాను, ఎందుకు ఈ వ్యక్తి కోసం నేను ప్రాణం పెట్టాను, ఎందుకు ఈ వ్యక్తి కోసం నేను సిలువలో చూడండి నేను చనిపోయాను, కొరడ దెబ్బలు కొట్టించుకున్నాను, ఉమ్మి వేతలు భరించాను, శిక్షణ భరించాను, లేకపోతే బల్లె పొడిపించుకున్నాను, లేకపోతే ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాను, యెరూషలేము వీధుల్లో ఏడ్చబడ్డాను, ఎందుకు? ఇతని కోసమా? చిచ్చి చిచ్చి చి అని ఆయన బాధపడకూడదు. కొంతమంది అంటారు కదా, ఏమంటారు చెప్పండి, అరే వీడికి ఎన్ని చేసినా కానీ ఉపయోగం లేదని అంటారు. అంటారా అనరా? వీడికి ఎన్ని మేళ్ళు చేసినా, వీడికి ఎంత డబ్బులు ఇచ్చినా, లేకపోతే ఎంత పని చెప్పినా, లేకపోతే ఎన్ని మంచి మాటలు చెప్పినా వీడికి బుద్ధి రాదు, వచ్చి వీడికి చెప్పడం ఇష్టం అని అంటా ఉంటారుగా. అట్టాగనే దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా మనల్ని చూసి ఏడవటానికి వీలు ఉండకూడదు. ఎందుకంటే ఆయన అనుకోకూడదు, అనవసరంగా నేను వాళ్ళ కోసం చనిపోయానే, అనవసరంగా నేను వాళ్ళ కోసం రక్తం గార్చానే, అనవసరంగా వాళ్ళ కోసం నేను ప్రాణం పెట్టానే, అనవసరంగా వాళ్ళ కోసం నేను ఆ పరలోకము నుండి విడిచి భూమికి పశువుల పాకలోనికి దిగి వచ్చి వస్త్రహీనుడిగా మారిపోయానే. అయ్యో ఎందుకు ఈ పని చేశాను? మాట వినని వారు కదా, లోబడిన వారు కదా, భయపడని వారు కదా, వారి హృదయంలో నాకు చోటు లేదు కదా, వారు దేహముతో నన్ను మహిమపరచరు కదా. అలాంటప్పుడు వాళ్ళ కోసం నేను ఎందుకు ఇలాంటి త్యాగం చేశాను? అని దేవుడు అనుకోకూడదండి. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుందాం. మన దేహంతో దేవుడిని ఏం చేద్దాం? మన దేహంతో దేవుడిని ఏం చేద్దాం? చెప్పాలి, అందరూ చెబుదాం. మన దేహంతో దేవుడిని ఏం చేద్దాం? మహిమపరుద్దాం. దేవునికే స్తోత్రం, హల్లెలూయా చెప్దాం గట్టిగా. మన దేహముతో దేవుని మహిమపరుద్దాం, దేవుడు సంతోషపడేటట్టుగా. ఈ చెయ్యి ఆయనదే, ఈ కాలు ఆయనదే, ఈ ముక్కు ఆయనదే, ఈ కళ్ళు ఆయనయే, ఈ శరీరం ఆయనదే. ఓ భక్తుడు పాడుకున్నాడు, ఏంటి చెప్పనా? కన్నుల నుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటను, కన్నుల నుండి చూడలేవా యేసు మహిమను, కన్నుల నుండి నాలుకుండి పాడలేవా యేసు పాటలు, కళ్ళు ఉండి నడవలేవా యేసు బాటలు, నాలుకుండి పాడలేవా యేసు పాటలు, కళ్ళు ఉండి నడవలేవా యేసు బాటలు, కన్నుల నుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటను. హల్లెలూయా. ఒక గుడ్డి వ్యక్తి ఏమంటున్నాడు చెప్పండి? కన్నులుండి నేను దేవుని మహిమను చూస్తున్నాను, నువ్వు కన్నులు లేకుండా దేవుని మహిమను చూస్తున్నాను, నువ్వు కన్నులు కలిగి కూడా చూడలేకపోతున్నారు. నేను కన్నులు లేకుండా దేవుని మహిమను చూస్తున్నప్పుడు మీరు కన్నులు కలిగినటువంటి వ్యక్తులు దేవుని మహిమను ఎందుకు చూడలేకపోతున్నారు? చెవులుండి దేవుని మాటలు వినలేని మీరు సరిగా దేవుని మాటలు వినబడి నేను దేవుని మాటలు వింటున్నానని చెప్తున్నాడు. కనబడి ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో తెలిసిన మీరే ఇట్టగా మరి త్వరపడుతుంటే, ఇట్లాంటి ఈ రీతిగా ప్రవర్తిస్తుంటే, గుడ్డివాడిని కన్నులు లేని నేను ఎలా ఉండాలా?
నేను ఎట్లా నడుస్తున్నానంటే ఎక్కడికి నడవాలో సరైన త్రోవలో నేను నడుస్తున్నాను అని చెప్పి ఆ యొక్క గుడ్డివాడు చెప్తున్నాడు. అంతేకాదు, మీరు మాట్లాడటం వచ్చు, పాడటం వచ్చు, కానీ పాడలేకపోతున్నారు, దేవుని స్తుతించలేకపోతున్నారు. కానీ పాటలు రాని, నాలుక సరిగా లేని నేను పాడగలుగుతున్నాను దేవుడిని ఆ వ్యక్తి చెప్తున్నాడండి. అవును, కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నాలుగుండి ఈ రోజున దేవుని స్తుతించలేని వ్యక్తులు చాలామంది, ఈరోజు చెవులు ఉండి దేవునిని మాటలు వినలేని వ్యక్తులు చాలామంది, ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ నడక ఉండి దేవుని సన్నిధికి రాలేని వ్యక్తులు చాలామంది, ఈరోజు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ ఉండి కూడా దేవునిని ఆరాధించలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు. అవునా కదా చెప్పండి? ఈ రోజున దేవుని సన్నిధికి రాని వ్యక్తులు చాలామంది ఉన్నారు. పని ప్రాముఖ్యమైంది వాళ్ళకి, ఆదివారం అన్న సంగతి తెలుసు, ఆరాధన అన్న సంగతి తెలుసు, ప్రభువుని ఆరాధించాలన్న సంగతి తెలుసు. గుడ్డివాడు కొంత దేవుని మనసుకు దేవుని సన్నిధికి వెళ్ళాలని, నత్తివాడు కొంత దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాలని, కుంటివాడు కొంత దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాలని, కానీ కొంతమందికి లేదు. పెద్దోళ్ళు అంటారు, వినని వ్యక్తిని ఎవడు ఏం చేయలేడు, ఇక వదిలేయటమే తప్ప. వినని వ్యక్తిని ఏం చేస్తాడు చెప్పండి? వదిలేయటం, ఇంకేం చేయలేము. గర్వం అనుకొని లేకపోతే ఏదన్నా అనుకొని. గమనించండి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవునికి భయపడే వ్యక్తులుగా మనం ఉండాలి, దేవునిని ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎందుకనగా స్వరక్తమిచ్చి సంపాదించాడు ఆయన, తన ప్రాణమును పెట్టి సంపాదించాడు ఆయన. కాబట్టి ఈ దేహముతో ఏం చేయాలి చెప్పండి? దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు ఈ సంఘాన్ని. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఈ సంఘం కదా, ఏం చేయాలి మరి? ఒకటి, ఈ దేహముతో దేవుని మహిమపరచాలి. రెండోది ఏం చేయాలి? 13వ అధ్యాయము 15వ వచనం చూడండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును అర్పించేదము. కొట్టు చప్పట్లు, దేవునికే మహిమ కలుగునుగాక. ఏం చేద్దాం చెప్పండి? ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయాలి. తర్వాత మన జిహ్వ ఫలాలు, నోటితో దేవునికి స్తోత్రం చెప్పాలి. కొట్టు చప్పట్లు, దేవునికే మహిమ కలుగునుగాక. మన జిహ్వ ఫలం ఏం చేయాలి చెప్పండి? అది సంగతి. మన నోటితో దేవుణ్ణి స్తుతించాలి. నువ్వు నోటితో దేవుణ్ణి ఒప్పుకోవాలి. నీకోసం ఏం చేసావో, నీకోసం ఆయన ఏం చేశాడో చెప్పాలి. చెప్పడం అంటే అర్థం ఏం తెలుసా? అయ్యా, పాపినై ఉండగా నన్ను క్షమించావు ప్రభు, నీకు స్తోత్రం. అపరాధినై ఉండగా నన్ను క్షమించావు ప్రభు, నీకు స్తోత్రం. అయ్యా ప్రభు, దోషంలో ఉండగా నన్ను క్షమించావు ప్రభు, నీకు స్తోత్రం. నా కోసము సిలువ మీదకి వచ్చావు ప్రభు, నీకు స్తోత్రం. నా కోసము కొరడ దెబ్బలు తిన్నావు ప్రభు, నీకు స్తోత్రం. నా కోసం నల్లగొట్టబడ్డావు ప్రభు, నీకు స్తోత్రం. నా కోసం గాయపరచబడ్డావు ప్రభు, నీకు స్తోత్రం. నా కోసం సిలువ వేయబడ్డావు ప్రభు, నీకు స్తోత్రం. నా కోసం పడరాని పాటలు పడ్డావు ప్రభు, నీకు స్తోత్రం. జిహ్వ ఫలం అంటే అది. నాలుగుతో ఏం చేయాలి చెప్పండి? దేవునిని స్తుతించాలి, దేవునిని గణపరచాలి. నాలుగు మంది దేనికి? నీకో ఏవి పడితే అవి మాట్లాడటానికా? అవి పడితే నీ నోటితో మాట్లాడటానికి కాదో. నీ నాలుకను దేవుడు ఎందుకు ఇచ్చాడో? దేవునిని స్తుతించడానికి, దేవునిని ఆరాధించడానికి, దేవుని కొరకు పాడడానికి, దేవుని మాటలు చెప్పడానికి, దేవునిని గణపరచడానికి నీ నాలుకను ఇచ్చాడో. దేనికి పడితే దానికి నీ నాలుగును ఉపయోగించడానికి ఇవ్వలేదు. అందుకనే ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఏం చెప్తున్నాడు? నీ నాలుకతో దేవునికి స్తుతులు చెల్లించు అన్నాడు. మన దేహముతో దేవునికి మహిమ తీసుకురావటం వాళ్ళు కాకుండా ఈ నాలుగుతో కూడా ఏం చేయాలంట? దేవునిని స్తుతించాలి. నాలుగుతో దేవుని స్తుతించాలి. నాలుగుతో దేవుణ్ణి ఎట్లా స్తుతిస్తారని అంటారు కదా. నాలుగుతో అంటే ఇట్లా చెప్పాను కదా, నాలుగుతో మాట్లాడి ప్రభుని స్తుతించాలి, పాడి దేవునికి స్తోత్రం చెప్పాలి.